మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మార్గశిర పౌర్ణమి గురువారం, మహా పవిత్రమైన రోజు. 100 సంవత్సరాలకు వస్తుంది గనుక గుర్తుపెట్టుకుని ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు. మృత్యు దోషాలు, కష్టాలు, చేసిన పాపాలు పోతాయి. మీ దశ మారిపోతుంది. ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది. అంతేకాదు, ఈరోజు మీరు ఇలా స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మీ ఒంట్లో ఉన్న దరిద్రము, నెగిటివ్ ఎనర్జీ, రోగాలు, నరదృష్టి అన్నీ ఈ రోజుతో పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తుంది. నూతన కాంతి వస్తుంది. ఇంకా మీరు ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా అన్ని పనులలో విజయాన్ని పొందుతారు. మరి ఈ పవిత్రమైన ఈ మార్గశిర పౌర్ణమి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే మీ దశ తిరిగిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మార్గశిర పౌర్ణమి ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. ఈరోజు రాత్రి చంద్రుని కిరణాల్లో అమృతం నిండి ఉంటుంది. పాపపుణ్యాల ఫలితాలే స్వర్గ నరకాల ప్రవేశాలకు కారణమవుతూ ఉంటాయి. ఎవరు ఆలయానికి వెళ్ళినా, పూజామందిరం దగ్గర కూర్చొని భగవంతుడిని ఆరాధించిన పుణ్య ఫలాలను ప్రసాదించమనే కోరుకుంటూ ఉంటారు. తెలియక చేసిన పాపాల నుంచి విముక్తిని కలిగించమనే కోరుకుంటూ ఉంటారు. నిప్పు తెలిసి తాకినా తెలియక తాకినా కాలి తీరుతుంది. అలాగే పాపం అనేది తెలిసి చేసినా తెలియక చేసినా జన్మ జన్మల పాటు వెంటాడుతూ ఉంటుంది. పాపాలన్నీ కూడా నరకానికి దారిని ఏర్పాటు చేస్తాయి. అక్కడ జీవుడు పడే యాతన అంతా ఇంతా కాదు. అందుకే నరక బాధలను అనుభవించే పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటూ ఉంటారు. మృత్యుభయం లేకుండా ఉండాలంటే, నరక బాధలు పడకుండా ఉండాలంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని శాస్త్రాలలో చెప్పబడుతుంది. అందరి ప్రార్థనను ఆయన ఆలకించి అనుగ్రహించే రోజుగా మార్గశిర పౌర్ణమి చెప్పబడుతుంది. దీనినే కోరల పుణ్యమిగా పిలుస్తూ ఉంటారు. ఈ పుణ్యమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున ఆయనను పూజించటం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని అంటారు. ధర్మరాజు అనుగ్రహమే ఉంటే నరక బాధలు తప్పుతాయి. నరక బాధల నుంచి తప్పించే పౌర్ణమి కావటం వలన దీనిని నరక పౌర్ణమిగా కూడా భావిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటాడు. ఈ రోజుల్ని యమత్రష్టలుగా చెప్తూ ఉంటారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. కనుక కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఇక కోరల పున్నమి రోజున కుడుములు చేసి వాటిని ఉరికి కుక్కలకు వేయటం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు. దంత సంబంధమైన దోషాలు, వ్యాధులు రాకుండా ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాదు, ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు. కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తాడని యమధర్మరాజు సమర్థిస్తాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది. రోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఇలా కోరల పున్నమి ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈరోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు, మీ దశ మారిపోతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. రాజయోగం పడుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసరపప్పు గోమాతకు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది.
అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను ఈ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా ఈ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. ఇది సామాన్యమైన పౌర్ణమి కాదు, ఎంతో శక్తివంతమైన అత్యంత అరుదైన పౌర్ణమి. ఎందుకంటే ఇది మార్గశిర లక్ష్మీవారంతో కలిసి వస్తుంది. ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. డబ్బే డబ్బు. మీరు చేయబోయే ఈ కలబంద పరిహారం మీ తలరాతనే మార్చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్రంలోనూ మరియు ఆధ్యాత్మికంగానూ కలబంద మొక్కకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపంగా ముక్కోటి దేవతల నిలయంగా కలబంద మొక్కను మనం పూజిస్తాం. అలాంటి కలబంద మొక్కతో ఈ అద్భుతమైన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేస్తే మీ జీవితంలో ఉన్న దరిద్రము, కష్టాలు, అప్పుల బాధలు అన్నీ పటాపంచలైపోతాయి. ముఖ్యంగా మీ సుడి తిరిగిపోతుంది. కోరినంత డబ్బు మీ సొంతమవుతుంది. ఎందుకంటే ఈ పౌర్ణమికి ఉన్న శక్తి అలాంటిది. అసలు మనం ఎందుకు కష్టపడుతున్నాం? ఎంత సంపాదించినా ఎందుకు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలటం లేదు? ఇంట్లో ఎందుకు ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్నాయి అని మీరు బాధపడుతూ ఉన్నారా? అయితే వీటన్నిటికీ ప్రధాన కారణం నర దృష్టి మరియు నరఘోష. నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు కదా. అలాగే ఈ నరదృష్టి మీ కుటుంబం మీద, మీ వ్యాపారం మీద పడితే మీరు ఎంత ఎత్తుకు ఎదగాలని ప్రయత్నించినా అది మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తుంది. అలాంటి భయంకరమైన దృష్టి దోషాలను, ఈతి బాధలను తొలగించుకోవడానికి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కలబంద పరిహారం చేసుకోవాలి. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు కలబందతో ఏం చేయాలి? ఏం చేస్తే ధనానికి లోటు రాదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. మీ పూజ గదిలో లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసిన తర్వాత మొదటిగా ఒక మంచి కలబంద మొక్కను సేకరించుకోవాలి. అది చిన్నదైనా పర్వాలేదు, వేర్లతో సహా ఉంటే మరీ మంచిది. లేదా ఒక పెద్ద కలబంద ఆకు అయినా సరే తీసుకోండి. అయితే మొక్కను తీసుకునేటప్పుడు చెట్టుకు నమస్కారం చేసుకుని నా కష్టాలన్నీ తొలగిపోవాలి అని మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకొని మొక్కను ఇంటికి తీసుకురండి. మన పెద్దలు ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయమంటారు. అలాగే ఈ మొక్కను కూడా ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసిన నీటితో ఈ మొక్కను లేదా ఆకును సాంప్రదాయబద్ధంగా శుద్ధి చేయండి. పసుపు అనేది శుభానికి చిహ్నం మరియు దానికి క్రిమినాశక శక్తి కూడా ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఆ మొక్కకు ఉన్న జీవశక్తి మరింత పెరుగుతుంది మరియు దానికి ఉన్న సాధారణ దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు పరిహార ప్రక్రియలో ముఖ్యమైన ఘట్టం మొదలవుతుంది. ఒక కొత్త ఎర్రటి వస్త్రం తీసుకోండి. ఎరుపు రంగు శక్తికి, విజయానికి ప్రతీక. ముఖ్యంగా అమ్మవారికి ఈ రంగు అంటే ఎంతో ఇష్టం. ఈ ఎర్రటి వస్త్రంలో మీరు శుద్ధి చేసి పెట్టుకున్న కలబంద మొక్కను లేదా ఆకును జాగ్రత్తగా పెట్టండి. ఇప్పుడు అసలైన తతంగం మొదలవుతుంది. ఈ కలబంద మీద ఉన్న కొన్ని ప్రత్యేకమైన వస్తువులను వేయాలి. ఇవే మనకు ఉన్న నర దృష్టిని, ప్రతికూల శక్తిని ఆకర్షించుకుంటాయి. మొదటిగా ఆ కలబంద మీద 9 వేప ఆకులను వేయండి. మన సాంప్రదాయంలో వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. వేప ఆకులు క్రిమికీటకాలను ఎలాగైతే చంపుతాయో అలాగే మన చుట్టూ ఉన్న చెడు శక్తిని, నెగిటివ్ వైబ్రేషన్ను కూడా నాశనం చేస్తాయి. కనుక వేప ఆకులు వేసి ఆ తర్వాత ఒక 7 మిరియాలు తీసుకోండి. తాంత్రిక పరిహారాల్లో మిరియాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి.
శత్రువుల నుంచి వచ్చే చెడు చూపును, అసూయను ఇవి సమర్థవంతంగా తిప్పికొడతాయి. కనుక 7 మిరియాలను కూడా ఆ కలబంద మీద వేయండి. ఆ తర్వాత కొన్ని ఆవాలు వేయాలి. ఆవాలు దిష్టిదోష నివారణలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇంట్లో ఉన్న చెడును బయటికి పంపటంలో ఆవాల పాత్ర చాలా కీలకం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక వీటితో పాటుగా కొద్దిగా గల్లులుప్పు వేయండి. గల్లుప్పు గురించి మనందరికీ తెలిసిందే. ఇది నెగిటివ్ ఎనర్జీని గుంజుకోవటంలో నెంబర్ 1. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలకు, అనారోగ్య సమస్యలకు కారణమైన చెడు తరంగాలను ఈ ఉప్పు తనలోనికి లాగేసుకుంటుంది. కనుక పిడికెడు ఉప్పు వేసి ఆ పైన చిటికెడు పసుపు మరియు కుంకుమ వేయండి. పసుపు, కుంకుమలు శుభానికి సూచికలు, లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తాయి. ఇలా ఈ వస్తువులన్నీ అంటే కలబంద, వేపాకులు, మిరియాలు, ఆవాలు, గల్లులుప్పు, పసుపు, కుంకుమ అన్నీ ఆ ఎర్రటి వస్త్రంలో వేసిన తర్వాత దాన్ని ఒక మూటలాగా గట్టిగా కట్టండి. ఈ మూట ఇప్పుడు ఒక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఇలా తయారైన ఈ మూటను మీ పూజా గదిలో లేదా దేవుడి పటాల ముందు పెట్టి దానికి సాంబ్రాణి ధూపం లేదా అగరబత్తీల ధూపం చూపించండి. ధూపం వేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుని, నాకు ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి, నా కుటుంబం మీద పడిన నరదృష్టి పోవాలి, శత్రువుల పీడ విరగడవ్వాలి, మా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉండాలి అని గట్టిగా కోరుకోండి. మీ ప్రార్థన ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా ఉంటుంది. ఇలా ధూపం చూపించిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఎవరికంటా పడిన ప్రదేశంలో లేదా ఏదైనా ఒక గదిలో ఒక మూల పెట్టండి. దీన్ని బీరువాలో మాత్రం పెట్టకూడదు. కేవలం ఏదైనా గదిలో ఒక పక్కన ఎవరికీ అడ్డు రాకుండా పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని 48 గంటల పాటు అంటే 2 రోజుల పాటు కదిలించకుండా అలాగే వదిలివేయాలి. ఈ 48 గంటల సమయం చాలా కీలకం. ఈ సమయంలో ఆ మూటలో ఉన్న వస్తువులు మీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని, నరఘోషను, దుష్ట శక్తులను అయస్కాంతంలా ఆకర్షించుకుంటాయి. ఎలాగైతే స్పాంజీ నీటిని పీల్చుకుంటుందో అలాగే ఈ కలబంద మూట మీ ఇంట్లోని దరిద్రాన్ని పీల్చేస్తుంది. 48 గంటలు పూర్తయిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటికి దగ్గరలో ఉన్న పారే నీటిలో అంటే నదిలో, కాలువలో వేయండి. పారే నీరు అందుబాటులో లేకపోతే ఏదైనా నిర్మానుష్య ప్రదేశంలో లేదా చెరువులో అయినా వేయవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు మరియు చెత్తబుట్టలో వేయకూడదు. అందరూ నడిచే చోట కూడా వేయకూడదు. పారే నీటిలో వేయటమే ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే నీటి ప్రవాహంతో పాటు మీ కష్టాలు కూడా కొట్టుకుపోతాయి. ఇలా ఈ పౌర్ణమి రోజున గనుక మీరు శ్రద్ధగా ఈ కలబందం మొక్క పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సుడి తిరిగిపోతుంది. నరదృష్టి, నరఘోష అన్నీ పటాపంచలవుతాయి. చాలామంది ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అలాంటి వారికి ఈ పరిహారం ఒక సంజీవిని లాంటిది. దీనివల్ల ధనలాభం కలుగుతుంది, ధన సమస్యలు పోతాయి, అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంట్లో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలతో సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ప్రశాంతత చేకూరుతుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో లేదా వ్యాపారంలో నష్టాలు చూస్తూ ఉన్నారో వారు ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన మార్పులను చూస్తారు. ఇది మన పూర్వీకులు ఆచరించిన చాలా శక్తివంతమైన పద్ధతి. కాబట్టి పూర్తి నమ్మకంతో చేయండి. ఈ పరిహారానికి మనం వాడిన ప్రతి ఒక్క వస్తువు కలబంద, వేపాకు, మిరియాలు, ఆవాలు, గల్లులుప్పు ఇవన్నీ కూడా ఎంతో విశేషమైన ప్రాకృతిక శక్తి కలిగినవి. వీటి కలయికతో ఏర్పడే శక్తి మీ ఇంటిని ఒక అదృశ్య రక్షణ కవచంలా కాపాడుతుంది. కాబట్టి అందరూ ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని తప్పనిసరిగా ఆచరించి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక కొత్త కలబంద మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ముందు లేదా గుమ్మానికి ఎదురుగా లేదా కుండీలో నాటుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు కలబంద మొక్కను ఇంటి దగ్గర నాటుకోవడానికి చాలా మంచి రోజు. కలబంద మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ మొక్క గాలిలోని విష పదార్థాలను ఎలాగైతే శుద్ధి చేస్తుందో అలాగే మన ఇంటిపై పడే చెడు చూపులను కూడా తిప్పికొడుతుంది. అందుకే పూర్వీకులు ప్రతి ఇంటి ముందు కలబందను వేలాడి తీసేవారు. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం వేళ ఈ మొక్కను నాటడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ ఆర్థిక పరిస్థితి అంత బాగుంటుంది అని ఒక నమ్మకం. ఒకవేళ మీరు పెట్టిన మొక్క ఎండిపోతే వెంటనే దాన్ని తీసేసి వేరే మొక్కను పెట్టండి. ఎందుకంటే అది మీ ఇంటికి రాబోయే కీడును తన పైకి తీసుకుని ఎండిపోతుంది అనేది అర్థం చేసుకోవాలి.
అంతేకాదు పౌర్ణమి రోజున కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి అంటేనే నిండు చంద్రుడు. ఆ రోజు సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన మనసులో కూడా ఆందోళనలు, ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ రోజున ఎవరితోనూ గొడవలకు దిగకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇంట్లో పెద్దలను దూషించటము, ఆడవారిని ఏడిపించటం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే ఈ రోజున మాంసాహారం తినకూడదు, మద్యం సేవించకూడదు, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. పౌర్ణమి రోజున శృంగారానికి దూరంగా ఉండటం మంచిది అని శాస్త్రం చెప్తోంది. అలాగే ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకూడదు. సాయంత్రం వేళ దీపం పెట్టకుండా చీకటిగా ఉంచకూడదు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల పౌర్ణమి యొక్క పూర్తి శక్తిని మనం పొందవచ్చు. ఈ పౌర్ణమి నాడు ఉదయం లేదా సాయంత్రం దగ్గరలోని గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు. ఈ రోజే దత్తాత్రేయ జయంతిని మరియు అన్నపూర్ణాదేవి జయంతిని జరుపుకుంటారు. ఈ పౌర్ణమి రోజు మీరు ఉదయాన్నే త్వరగా నిద్రలేవండి. ఈ రోజు మీరు ఉదయాన్నే లెగిచి చక్కగా వాకిలంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుని మంచిగా ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమ చల్లుకొని వాకిలికి ఈరోజు వేపాకు మండలు పెట్టండి. అంటే మీ ఇంటికి గేట్ ఉంటుంది కదా, ఆ గేటుకు వేపాకు మండలు పెట్టండి. మనం విడి రోజుల్లో అయితే మామిడి ఆకులు, తమలపాకులు, బంతిపూలు ఇట్లా తోరణాలుగా కట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ పౌర్ణమి రోజు వేపాకు తోరణాలు కట్టుకోవటం వల్ల ఎటువంటి చెడు శక్తులు, ఎటువంటి నకారాత్మక శక్తులు అనేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉంటాయి. అంత శక్తివంతంగా ఈరోజు వేపాకు తోరణాలు అనేవి పనిచేస్తాయి. కనుక ఈ పౌర్ణమి రోజు గేటు ముందు 2 వేపాకు మండలను పెట్టండి. తర్వాత మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకుని బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ల ఉప్పును వేసి ఆ రాళ్ల ఉప్పు కలిపిన నీటితో ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి. ఎందుకు అంటే రాళ్ల ఉప్పు అనేది చెడుని తీసివేయడానికి, నెగిటివిటీని తీసివేయడానికి, ఇంట్లో ఉండే నెగిటివిటీతో పాటుగా జ్యేష్ఠాదేవి కూడా మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కనుక ఉప్పు నీళ్లతో ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మార్గశిర పౌర్ణమిని హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు కోరలమ్మను, దత్తాత్రేయ స్వామి వారిని, అన్నపూర్ణాదేవిని, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ పౌర్ణమి రోజు స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు. అవి ఏమిటి అంటే ఈరోజు ఆడవారు గుమ్మాన్ని తొక్కటం, గుమ్మం మీద కూర్చుని తలదువ్వటము, గుమ్మం మీద కూర్చొని పూలుమాల కట్టుకోవటము, గుమ్మం మీద కూర్చొని తినటము, గోర్లు కత్తిరించటము వంటి పనులు చేయరాదు. అలాగే ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు, అనవసరపు మాటలు మాట్లాడకూడదు. పౌర్ణమి రోజు పాలను మీ చేతిలో డైరెక్ట్గా ఎవ్వరికీ ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. పొరపాటున ఈ పౌర్ణమి రోజున ఈ తప్పులు చేశారంటే 7 జన్మల దరిద్రం పడుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా పోతాయి. ఈ కోరల పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది, ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. పరమ పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఒక లేత నేరేడు ఆకును కానీ లేదా ఒక లేత వేప ఆకును కానీ తింటే చాలా మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఏమీ లేదు, ఈ కోరల పౌర్ణమి రోజున ఒక నేరేడు ఆకును కానీ వేప ఆకును కానీ తెచ్చుకొని మీ ఇష్టదైవం ముందు పెట్టి మీ శక్తి కొలది పూజించండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ఆకును తీసి దానిలో కొంచెం తేనె లేదా పంచదార లేదా బెల్లం ముక్క కలిపి తినేయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఆకులను తెచ్చి దేవుడి ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ప్రశాంతంగా స్వీకరించి తినండి. అసలు పూజ చేసే అంత సమయం లేదనుకునేవారు ఆ దేవుని తలుచుకొని నేరేడు ఆకును కానీ వేప ఆకును కానీ తినవచ్చు. మీరు తినగలిగితే అలా డైరెక్ట్గా తినేయండి, లేదంటే తేనె కానీ పంచదార కానీ బెల్లం కానీ కలుపుకొని తినండి. ఇలా కోరల పౌర్ణమి రోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఒంటిలో ఉండే దరిద్రమంతా కూడా గంటలో పోతుంది, ధనం కలిసి వస్తుంది, మీ దశ మారిపోతుంది. వాతావరణంలో మార్పుల వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఒంట్లోని చెడంతా కూడా పోతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ధన ధాన్యాలకు లోటనేదే రాదు. కనుక అందరూ ఈ మార్గశిర పౌర్ణమి రోజున నేరేడు ఆకును కానీ వేప ఆకును కానీ తినండి. మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందండి. పౌర్ణమి చాలా శక్తివంతమైనది. పౌర్ణమి అనేది శూన్యతిథి. ఎవరైతే
మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ పౌర్ణమి రోజున ఒక గ్లాసులో పాలు పోసి ఆ పాలల్లో బియ్యం కలిపి ఆ పాలను చంద్రుడి వెలుగులో ఉంచాలి. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు కూడా కాసేపు పౌర్ణమి చంద్రుడి వెలుగులో కూర్చోవాలి. ఇలా ఒక అరగంట సేపు బెల్లం కలిపిన పాలను చంద్రుడి వెలుగులో ఉంచి, అంటే డాబా పైన కానీ ఇంటి ముందు అరుగు మీద కానీ ఎక్కడైతే చంద్రుడి కిరణాలు చంద్రుడి వెలుగు ఉంటుందో అక్కడ బెల్లం కలిపిన పాలను ఉంచి ఆ తర్వాత ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారితో ఈ పాలను తాగించాలి. ఇలా చేయటం వలన మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. మనసుకు చాలా ఉల్లాసంగా ఉంటుంది. మనుషులు యాక్టివ్గా మారిపోతారు. కనుక మానసిక రుగ్మతలు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేసుకోండి. చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక పసుపు రంగు పువ్వును కానీ లేదా 5 వేప ఆకులను కానీ లేదా 1 స్పూన్ అంతా గల్లులుపును కానీ కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే ఫస్ట్ మీకు దొరికితే ఒక పసుపు రంగు పువ్వును తీసుకుని దాని రేకులను నీటిలో కలిపి స్నానం చేయండి. పసుపు రంగు పువ్వు అంటే చామంతి, పసుపు మందారము, పసుపు గులాబీ, బంతి పువ్వు, తంగేడు పువ్వు, ఇలా గన్నేరు పువ్వు తప్ప మిగిలిన ఏ పసుపు రంగు పువ్వును అయినా నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. పసుపు రంగు పువ్వు దొరకని వారు 5 లేత వేప ఆకులను తెచ్చుకొని చేతితో నలిపి ఆ ఆకులను నీటిలో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. కానీ వేప ఆకులు అందరికీ దొరకవు. అలా వేప ఆకులు దొరకని వారు 1 స్పూన్ అంతా గల్లులుపును నీటిలో కలిపి స్నానం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా ఈరోజు ఒక పసుపు రంగు పువ్వును కానీ లేదా 5 వేప ఆకులను కానీ లేదా 1 స్పూన్ అంతా గల్లులుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే మృత్యు దోషాలు, కష్టాలు, చేసిన పాపాలు పోతాయి. మీ దశ మారిపోతుంది. ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది. అంతేకాదు ఈరోజు మీరు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి. 1 కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉన్న సమస్యలు, బాధలు పోతాయి. మీ ఒంట్లో ఉన్న దరిద్రము, నెగటివ్ ఎనర్జీ, రోగాలు అన్నీ ఈ రోజుతో పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తుంది. నూతన కాంతి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు. తిరుగులేని రాజయోగం పడుతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం అందరూ ఈ విధంగా స్నానం చేయండి. ఈ పౌర్ణమి రోజు నూనె, ఎండుమిరపకాయలను, ఉప్పును, ఇనుప వస్తువులను పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. ఈరోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెస్తే వాటి వెంటే దరిద్రము, కష్టాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కనుక ఈరోజు ఎవరు ఈ వస్తువులను కొనుగోలు చేయవద్దు. ఈ పౌర్ణమి రోజు అన్నపూర్ణ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవనాధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృత అన్నము వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే అంశము అద్భుతము. ఒకానొక శుభోదయం నాడు అమ్మవారు, అయ్యవారు కైలాస శిఖరం మీద సుఖాసీనులై ఉండగా ఎప్పటిలాగానే పార్వతీదేవి శివుడిని ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని ప్రశ్న సంధించింది. అప్పుడు శుద్ధ సత్వమైన పురుషుని వలనే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి ఆఖరుకు అమ్మవారు ప్రకృతి ప్రభావం తెలియజేయ సంకల్పించి తన శక్తిని ఉపసంహారం చేసి అంతర్ధానమవుతుంది. దానితో పోషణ లేక లోకాలన్నీ కూడా అల్లకల్లోలమైపోతాయి. కానీ తన దృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తూ ఉంటే తట్టుకోలేక అమ్మవారు కాశీ పట్టణంలో తానే గరిట పట్టుకుని వండి కోట్లాను కోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. శివగణమంతా ఆకలికి తట్టుకోలేక ఆహాకారాలు చేస్తూ ఉంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని నిరతి ఆనంద స్వరూపుడు అయిన శివుడు భిక్షాటనకై భిక్షపాత్ర తీసుకుని కాశీకి వెళ్ళి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు. అప్పుడు ఇద్దరిలో ఎవరు అధికులు కారని ప్రకృతి పురుషులిద్దరూ అన్నింటా సమానమని చాటి చెప్పి మరలా కైలాసానికి వెళ్ళిపోతారు. అలా కాశీలో అన్నపూర్ణగా అమ్మ శక్తి నిలిచింది. ఇక ఈరోజు పొరపాటున కూడా కొన్ని కూరలను వండకూడదు, తినకూడదు. ఆడవారు ఈరోజు ఏదో ఒక కూరలే అని చెప్పి వండేస్తూ ఉంటారు. ఈరోజు కేవలం నాన్ వెజ్ వండకుండా ఉంటే సరిపోతుందిలే అని అనుకుంటూ ఉంటారు. మనం వండుకునే కూరలనేవి మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయో అదేవిధంగా మన యొక్క గ్రహ స్థితిగతులలో కూడా మార్పును కలిగిస్తాయి. ముఖ్యంగా కొన్ని పర్వదినాలలో
ఏ కూరలు వండాలి, ఏ కూరలు వండకూడదు అనేది కూడా మనకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొట్లకాయను వండకూడదు. ప్రత్యేకించి కొన్ని శాస్త్రాలలో ఇలా ఈ పౌర్ణమి రోజు పొట్లకాయ తినకూడదు అని చెప్పి రాయటం జరిగింది. కాబట్టి ఈరోజు పొట్లకాయ తినటం వల్ల మన జీవితం అంతా కూడా సంవత్సరాల పాటు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొట్లకాయ అనేది ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. కొంతమంది రసంలో, సాంబార్లో, పొట్లకాయ పచ్చడి రూపంలో, కూర రూపంలో ఇలా రకరకాలుగా వండుకుంటూ ఉంటారు. నార్మల్ డేస్లో ఎలా అయినా వండుకోవచ్చు. కానీ ఈ పౌర్ణమి రోజు మాత్రం పొట్లకాయ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక తర్వాత కూరగాయ వచ్చేసి వంకాయ. వంకాయ అంటేనే మనకు వాతానికి సంబంధించింది. అంతేకాకుండా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, పొట్టలో సమస్యలు ఉన్నవాళ్ళు వంకాయ త్వరగా తినరు. ముఖ్యంగా కొన్ని గ్రహాలకు కూడా వంకాయ అనేది అంకితం చేయబడుతుంది. కాబట్టి వంకాయ అనేది ఈ పౌర్ణమి రోజు ఇంటికి కొని తెచ్చుకోవటం కానీ, లేదంటే వంకాయ కూర వండుకోవటం కానీ, పచ్చడి చేసుకోవటం కానీ, వంకాయ పులుసు చేసుకోవటం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. ముఖ్యంగా వంకాయను వండకూడదు, ఇంటికి తెచ్చుకోకూడదు, తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. తరువాత కూరగాయ వచ్చేసి పప్పు. పప్పు అంటేనే కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. ఈరోజు నార్మల్ కందిపప్పు అంటే పసుపు రంగులో ఉండే కందిపప్పు అయితే తినవచ్చు. కానీ ఈరోజు ఎరుపు కందిపప్పు అనేది ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. చాలామంది నార్మల్ కందిపప్పులో కంటే కూడా ఎర్రపప్పులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, పైగా చాలా తేలికగా ఉడికిపోతుందని చెప్పి తెచ్చుకుంటారు, వండుకుంటారు. విడి రోజుల్లో ఈ ఎర్ర కందిపప్పు వండుకోవచ్చు, కానీ ఈ పౌర్ణమి రోజు వండుకోకూడదు. ఇక ఆ తర్వాత ఈరోజు కాలీఫ్లవర్ కూడా తినకూడదు. కాలీఫ్లవర్ కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. అలాగే ఈరోజు చిలకడ దుంప, ఇంకా చామదుంప, బంగాళాదుంప, క్యారెట్, బీట్రూట్ ఇలా దుంప జాతికి చెందినవి, కంద, ఇలా కొన్ని దుంపలు ఉంటాయి కదా. ఈ దుంపలు కూడా ఈ పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండకూడదు, తినకూడదు, ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే పౌర్ణమి రోజు మనకు శరీరంలో శక్తి కూడా సన్నగిల్లుతుంది. చాలామందిని గమనించినట్లయితే పౌర్ణమి రోజు కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. మనకు శరీరంలో శక్తి కూడా కొంచెం కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ దుంపలు మనకు కొన్ని అనారోగ్య సమస్యలను తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. అన్నీ బాగున్నోళ్ళకు పర్వాలేదు, కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈరోజు దుంపలు తినవద్దు అని చెప్పి డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు దుంపలు కూడా తినకూడదు. అలాగే ఈరోజు బూడిద గుమ్మడికాయ కూడా తినకూడదు. బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. విడి రోజుల్లో చక్కగా జ్యూస్ చేసుకుని తాగండి, ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ పౌర్ణమి రోజు మాత్రం దాని జోలికి వెళ్ళవద్దు. అలాగే ఈరోజు తీపి గుమ్మడికాయ కూడా తినకూడదు. ఈ యొక్క తీపి గుమ్మడికాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో రకాలైన ప్రోటీన్స్, మినరల్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్, రకరకాల మినరల్స్, ఇవన్నీ బాడీకి కావాల్సినవన్నీ ఉంటాయి. కానీ ఈ పౌర్ణమి రోజు మాత్రం ఇది ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. దిష్టి తీసివేయడానికి అయితే గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకోవచ్చు, అంతేగాని తినడానికి, వండుకోవడానికి తెచ్చుకోకూడదు. ఇక చివరిగా నాన్ వెజ్ కూడా ఈరోజు తినరాదు. నాన్ వెజ్ అంటే సీ ఫుడ్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ, గుడ్లు కానీ ఇవేమీ ఈరోజు ముట్టుకోకూడదు. నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు గడప కూడా తొక్కకూడదు, గుర్తుంచుకోండి. మహాపాపం తగులుతుంది. కనుక ఈరోజు నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు. ఇంకా ప్రత్యేకంగా ఈరోజు పుట్టగొడుగులు కూడా ఈరోజు తినకూడదు. పుట్టగొడుగులు కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. కనుక అందరూ కూడా ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.